శేఖర్ భాషపై మరో వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శేఖర్ భాష తనను మోసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఆరోపిస్తోంది. ఓ అబ్బాయిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్పీ తనను ట్రాప్ చేశాడని ఆమె తెలిపారు. మానసికంగా వేధించి తనపై లైంగిక దాడి చేశాడన్నారు. ఈ ఘటనలో శేఖర్ భాష తనకు సాయం చేస్తానని, వేధింపులకు గురి చేశాడని బాధితురాలు తెలిపింది. ఎస్పీ శ్రీనివాస్ శేఖర్ భాషపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న బాధితురాలతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియాలో ఎస్పీ శ్రీనివాస్తో పాటు శేఖర్ భాషకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఎందుకంటే శేఖర్ భాష కావచ్చు, ఏపీలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ శ్రీనివాస్ వీరిద్దరూ కూడా తనని మోసం చేశారంటూ కూడా గతంలో ఆమె అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం బాధితురాలు లక్ష్మి మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఇప్పుడు ఎస్పీ శ్రీనివాస్తో మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మీకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంది? ఆయన ఏ విధంగా మోసం చేశాడు? దాన్ని క్లుప్తంగా చెప్పండి. యాక్చువల్లీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టాను. అప్పుడు నా నెంబర్ తీసుకుని నన్ను ట్రాప్ చేసి ఫ్యూ డేస్ మంచిగా మాట్లాడారు. అంటే అప్పుడు నాకున్న ఏజ్ వల్ల నేను నమ్మాను అతన్ని. నమ్మిన తర్వాత ఫ్యూ డేస్ వరకు నాకు హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళ నుంచి నాకు థ్రెటింగ్ ఉందని నాకు అర్థమైంది. ఇంక ఇదని అదని నేను చెప్పింది వినాలి, వినకపోతే మీ ఫాదర్ని చంపేస్తాను, మీ బ్రదర్ని చంపేస్తాను, నేను ఏదైనా చేస్తాను అని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టినప్పుడు ఏ పిక్స్ అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చానో ఆ పిక్స్ని శేఖర్ భాషకి అందరికీ తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అందరికీ అమ్ముతున్నారు. నేననే కాదు, ఏ అమ్మాయి ఏ పిక్స్ ఇచ్చినా అమ్మేసుకుంటున్నారు. అంటే తన డిపార్ట్మెంట్ లో ఎలా ఏ రకంగా బ్యాడ్ గా చేయాలో అదంతా చేస్తున్నారు. శ్రీనివాస్ మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అతను నన్ను హెరాస్ చేశారండి, ఫిజికల్లీ మెంటల్లీ నన్ను యూజ్ చేసుకున్నారు. నన్ను చాలా టార్చర్ చేశారు. వాళ్ళు అస్తమాను భూపాల్ రా, వైజాగ్ రా, ఇక్కడికి రా, అక్కడికి రా అంటే పడినన్నాళ్ళు నేను పడ్డాను. చాలా ఫేస్ చేశాను. నన్ను అంతలా యూజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా న్యాయం చేయకుండా నన్ను అలాగే. డౌట్ ఏంటంటే, ఇంత హరాస్మెంట్ గురవుతున్న మీరు పోలీస్ పైన, అంటే ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి పైన ఎప్పుడైనా గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందా? నాకు ఇలా అన్యాయం జరిగిందా అనేటువంటి అంశాన్ని ఏమన్నా మీరు చెప్పారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అని చెప్పి భయపడ్డాను. భయపడిన తర్వాత నేను స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అని చెప్పినప్పుడు నేను ఎక్కడ కంప్లైంట్ చేస్తానని చెప్పి మా ఫాదర్ని November 14న ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. మా ఫాదర్ డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. మీ అమ్మాయిని మా మాట వినమనండి, డేటా మొత్తం డిలీట్ చేయమనండి, లేదంటే అసలు బాగోదు అని. తర్వాత మా బ్రదర్ని హెరాస్ చేశారు. ఆ తర్వాత 1 month నేను వెయిట్ చేశాను. 1 month తర్వాత ఇంకా నాకు పేషెన్స్ లేక సో నేను మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చాను. కేసు ప్రూవ్ అయింది. నా దగ్గర వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. ఆ మేరీ ప్రశాంతి గారు వీళ్ళ బ్యాచ్మెంట్స్ సమ్ మీద ఫ్రెండ్స్ అంట, ఇద్దరు కలిపి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎంత కావాలి అని కాంప్రమైజ్లు మాట్లాడుతున్నారు. శ్రీనివాసు తర్వాత శేఖర్ భాష వీరిద్దరి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాష కూడా మిమ్మల్ని మోసం చేశాడా? శేఖర్ భాష సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పీ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ తప్పించడానికి, నాకు ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇన్వెస్టిగేషన్ తప్పించుకోవడానికి నా మీద మీడియాలో బ్యాడ్ గా చెప్పడం, లేనివి క్రియేట్ చేయడం, ప్రూఫ్ లేకుండా చెప్పడం. అతని మీద నిజంగా న్యాయం ఉంటే లీగల్ గా తేల్చుకోమనండి. ఆ దమ్ము లేదా అతనికి? లీగల్ గా తేల్చుకునే దమ్ము లేదా? నాకు లీగల్ గా తేల్చుకునే దమ్ము ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు మీడియా ముందుకు రావడం మీరు చూసారా? ఎక్కడైనా మాట్లాడడం చూసారా? ఎంతమంది నన్ను అడిగారు, ఎందుకంటే నేను లీగల్ గా తేల్చుకుంటా అన్నాను. కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉన్నాయి. అతను నా మీద కేసు కూడా పెట్టకుండా పెడతాను అంటున్నాడు. మస్తాన్ సైతం డీళ్లు మాట్లాడుతున్నాడు. కాల్ రికార్డ్ బహిరంగంగా బయటకు వచ్చింది. అతను రకరకాలుగా ఇండైరెక్ట్ గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, ఇండైరెక్ట్ గా నన్ను బ్యాట్ చేస్తూ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తూ అతని 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో మీతో ఏమైనా ఎస్పీ మాట్లాడడం జరిగిందా? నేను నాకు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఫస్ట్ కాల్ చేసి నువ్వు ఇచ్చావా ఛానల్ కి అన్నారు. నేను రచ్చ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని, నా మీద మీరు చేస్తున్నా, నేను ఇంకా సైలెంట్ గానే ఉన్నాను అన్నాను. ఆ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశారు. చేసి మీ నాన్నని చంపేస్తున్నాను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నారు. అప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాను. ప్రస్తుతం అయితే మాత్రం బాధితురాలు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం ఒకటే, ఖచ్చితంగా ఎస్పీ శ్రీనివాస్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడు. గత 3-4 రోజుల నుండి కంటిన్యూగా తనకు కాల్ చేసి తన కుటుంబాన్ని కూడా బెదిరింపులకు దిగుతున్నాడు అంటూ కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు శేఖర్ భాష కూడా ఒక పక్కా ప్లాన్ తోటే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు అందజేస్తున్నాడు. ఖచ్చితంగా వీరిద్దరిపైన కూడా లీగల్గా పోరాటం చేస్తాననేటువంటి అంశాన్ని బాధితురాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్ర.